శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు విశ్వం విజయ్ గారు. సార్తో మాట్లాడి ఆకస్మిక ధన ప్రాప్తి, ఇన్స్టెంట్ మనీ మేనిఫెస్టేషన్ ఈ విషయాల గురించి తెలుసుకుందాం. నమస్కారం సార్. హాయ్ అండి విరాట్ గారు. సార్, మీరు లా ఆఫ్ అట్రాక్షన్లో చాలా టెక్నిక్స్ చెప్పున్నారు. స్టిల్ నేను కామెంట్ సెక్షన్ చూసినప్పుడు జనాలకు ఎక్కడో డౌట్ అనేది ఉంటుందన్నమాట. అంటే నమ్మే వాళ్ళు ఎలా అయితే క్లాస్కి వచ్చి జాయిన్ అయ్యి పనులు చేసుకుంటున్నారో, ఇంకా బిలీఫ్ రాని వాళ్ళు ఇది ఎలా పాసిబుల్, ఇది పాసిబుల్ కాదు అని కూడా స్టేట్మెంట్స్ ఇస్తూ ఉన్నారు. అంటే ఆకస్మిక ధనప్రాప్తి, ఇన్స్టెంట్ మనీ మేనిఫెస్టేషన్ నిజమా అబద్ధమా? మంచి ప్రశ్న అండి విరాట్ గారు. అయితే మనకు ఆకస్మిక ధనప్రాప్తి కానీ మనీ ఫ్లో మనకు రావాలి అంటే మనలో ఉన్న నెగిటివిటీ అనేది వెళ్ళాలండి. చాలామంది నన్ను అడుగుతుంటారు క్లాస్లోకి వచ్చిన తర్వాత కూడా, సార్ నేను అన్నీ చేస్తున్నాను, అంటే అఫర్మేషన్ చేస్తున్నాను, విజువలైజేషన్ చేస్తున్నాను, మీరు చెప్పినట్టు మెడిటేషన్ చేస్తున్నాను, బట్ ఎందుకు రావట్లేదు? నేను ఒకటే చెప్తాను, ఓకే, మనలో ఉన్నటువంటి నెగిటివిటీ వెళ్ళనంత వరకు పాజిటివిటీ అనేది రాదండి. సో ఆ నెగిటివిటీ వెళ్ళడానికి ఒక బెస్ట్ టెక్నిక్ అండి చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నానండి. ఏంటి సార్ ఆ టెక్నిక్ ఏంటి? అది మన వాళ్ళు ఎలా యూజ్ చేయాలి? ముఖ్యంగా నెగిటివ్ థాట్స్ కానీ అంటున్నారు. అనుమానం అనేది కూడా ఒక రకమైన నెగిటివ్ థాటే. మరి వీటిని విచ్ఛిన్నం చేయడానికి అది ఐ విల్ టెల్ అండి. అయితే ఈ టెక్నిక్ దీన్ని ఏమంటారంటే కాంట్రాస్టివ్ అనాలిసిస్ అనొచ్చు, ఒక టెక్నిక్ అనొచ్చు, కాంట్రాస్టివ్ అనాలిసిస్ అనొచ్చు, లేదా సింపుల్గా చెప్పాలంటే VAK టెక్నిక్ అని కూడా అనొచ్చు. అంటే చూడండి, ఏదైనా ఒక నెగిటివ్ ఎమోషన్ ఇంకా మన లోపల ఉంటే మనీ ఫ్లో రాదండి. అంటే చిన్నప్పుడు మనీ యందు మీకు కలిగినటువంటి బిలీఫ్ సిస్టమ్, అంటే నమ్మకాలు ఏ విధంగా ఉన్నాయి అవన్నీ కాదు. చాలా మందికి తెలియని విషయాలు ఏంటంటే, బాగా బాధపడుతూ ఉన్నారనుకోండి, చిన్నప్పటి నుంచి వరకు వారు బాధపడుతూ బాధనే చూశారనుకోండి, మనీ రాదండి. ఎందుకంటే బాధ అనేది, సాడ్ అనేది లో ఫ్రీక్వెన్సీ అండి. ఎవరిలో అయితే లో ఫ్రీక్వెన్సీ ఉంటే మనీ రాదండి. ఎందుకు? మనీ ఈజ్ హై ఎనర్జీ, హై ఫ్రీక్వెన్సీ ఉంటుంది. మనీ మన జీవితంలోకి రావాలి అంటే మన లోపల నుంచి ఆ నెగిటివిటీ అంటే సాడ్ ఫీలింగ్ కానీ, భయము, ఇందాక మీరు అన్నారు కదా, అనుమానము, ఇవన్నీ ఫ్రస్ట్రేషన్ అవుతూ ఉంటారు. అంటే ఒక వ్యక్తి మీద కోపం ఉంటుందండి, బట్ ఆ వ్యక్తి పైన కోపాన్ని ప్రదర్శించలేరు ఆ సమయంలో. బట్ ఏముంటుంది విరాట్ గారు, లోపల ఉంటుంది కదా, ఆ లోపల కోపం, యాంగర్ ఏమవుతుందంటే మరిన్ని యాంగర్ సిచ్యువేషన్ ఆకర్షించుకుంటుంది. మనీ రావాలి అంటే లోపల మొత్తం అంతా కూడా, లోపల ఏదైతే ఉందో అంతా తీసేయాలండి. అది తీసేయడానికి ద బెస్ట్ టెక్నిక్ ఈజ్ VAK టెక్నిక్ అనొచ్చు, లేదా కాంట్రాస్టివ్ అనాలిసిస్ అనొచ్చు. ఓకే, సో ఇప్పుడు చేద్దామండి, మీతోనే చేపిస్తాను. సో ఇక నుంచి విరాట్ గారు మీ లోపల ఉన్న నెగిటివ్ బ్లాక్స్ కూడా వెళ్ళిపోతుంటాయి. ఓకే, సో రెడీనా? రైట్. సో ముందుగా దీని నుంచి మనం టెక్నిక్ నేర్చుకున్నాం. జస్ట్ సింపుల్ ఒక 3 words నేను చెప్తాను. VAK అంటే ఏంటో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత మనం చేద్దామండి. ఓకే, ఫస్ట్ VAK అంటే విజువల్ అండి. అంటే మీరు గతంలో ఏదైనా ఒక విషయాన్ని చూశారు, చూడడం ద్వారా అది మీకు అలాంటి సన్నివేశం ద్వారా మీరు ఏమైనా బాధకు గురి ఉంటే అది విజువల్ ద్వారా అయితే అంటారు, క్లీన్ చేయాలి. విజువల్ ఆడిటరీ అంటే సౌండ్కి సంబంధించింది. అంటే మిమ్మల్ని విమర్శించారు సార్ విరాట్ గారు, చిన్నప్పుడు మీ స్కూల్లో మీ టీచర్ కానీ, లేదా మీ ఫ్రెండ్స్ కానీ, మీ పేరెంట్స్ కానీ ఎవరన్నా ఏమైనా ఒకరు విమర్శించినా, వ్యతిరేకించినా, మీకు బాధపడే సందర్భం అన్నారు, ఏదో ఒక మాట అన్నారు. సో మీకు బాధగా అనిపించింది. సో అది స్ట్రక్ అయిపోద్ది. యాక్చువల్లీ చెప్పాలంటే ఏదైనా సరే మీ ఫీలింగ్స్ అన్నీ కూడా, ఎమోషన్స్ కూడా స్ట్రక్ అయిపోయి ఉంటాయండి. ఆ స్ట్రక్ అయిపోయిన జ్ఞాపకాలు మళ్ళీ అలాంటి వాటిని ఆకర్షించుకుంటారు లైఫ్లోకి. ఇంకొకటి కైనెస్టిక్. చూడండి, విజువల్ ద్వారా మీరు ఏదైతే చూసారో అయితే విన్నారు, సో ఆటోమేటిక్గా మీకు ఏం సాడ్ ఫీలింగ్ అనేది లోపల ఉంటుంది. ఇవన్నీ స్ట్రక్ అయిపోయినాయి కదా, ఆ స్ట్రక్ అయిపోయిన వాటిని బలహీనం చేయాలి. మీరు బలహీనం చేస్తే వాటి నుంచి ఫాస్ట్గా మీరు బయటపడతారు. మొత్తం తీసేశారనుకోండి, లోపల ఏమీ లేదు, అప్పుడు మీకు మనీ ఫ్లో కానీ ఏదైనా సరే జరుగుతుంది. సో దాన్ని తీయడం కోసం ఈరోజు మనం ఒక టెక్నిక్ చేద్దామండి. ఈ టెక్నిక్ పేరు VAK. ఓకే, మీరు రెడీగా ఉన్నారు సార్? ఓకే, ఐస్ క్లోజ్ చేసుకోండి. రైట్. సో చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మిమ్మల్ని ఎవరైనా విమర్శించారు, లేదా వ్యతిరేకించారు, లేదా మీకు నచ్చని వ్యక్తి ఎవరైనా ఉన్నారు, లేదా నచ్చని సిచ్యువేషన్ ఏదన్నా మీ లైఫ్లో జరిగి ఉంటే ఆ సిచ్యువేషన్ చూడగానే మీకు ఎలా ఉంటుంది విరాట్? కలర్ఫుల్గా కనపడుతుంది. ఓకే, సో ఇప్పుడు ఈ టెక్నిక్లో మనం ఏం చేస్తామంటే ఆ సన్నివేశాన్ని బ్లాక్ అండ్ వైట్గా చేస్తామండి విరాట్ గారు. మొత్తం ఇప్పుడు ఏదైతే మీకు కలర్ఫుల్గా ఉందో, ఏ పర్సన్ అయితే నచ్చలేదో, లేదా ఈ సిచ్యువేషన్ మీకు అనుకోని సిచ్యువేషన్ జరిగితే ఏమొద్దంటే ఆ సిచ్యువేషన్ని మీరు ఏం చేస్తారంటే బలహీనం చేస్తారు, వీక్ చేస్తారు. ఎట్లా అంటే కలర్ఫుల్ సిచ్యువేషన్ మీరు బ్లాక్ అండ్ వైట్ చేశారు, చాలా ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ అయింది, దూరంగా జరిగిపోయింది ఆ సిచ్యువేషన్, బ్లాస్ట్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఎవరన్నా మిమ్మల్ని అనకూడని మాట అన్నారు, ఓకే, వెంటనే మీకు ఏంది కోపం వచ్చేసింది ఆ మాట వినగానే. సో ఎవరైతే మీకు మేల్ అంటే ఫీమేల్ వాయిస్గా దాన్ని మార్చండి, ఒకవేళ ఫీమేల్ అయితే దాన్ని మేల్ వాయిస్గా మార్చండి. ఇట్లా ఓకే, లేదా ఒక బాతు సౌండ్లోకి మిక్కీ మౌస్ కానీ మీ ఇష్టం ఒక ఫన్నీ వాయిస్లోకి తెచ్చారు ఇప్పుడు.
సో ఆటోమేటిక్గా కైనెస్టిక్ ఫీలింగ్స్ మారిపోతున్నాయి. అంటే ఒకవేళ మీరు అప్పుడు సాడ్నెస్ ఫీల్ అయ్యారనుకోండి, బాధగా అనిపించింది. సో ఎప్పుడైతే మీ కలర్ నుంచి అది బ్లాక్ అండ్ వైట్గా మారి దూరంగా జరిగిపోతుందో దాని యొక్క ఇంటెన్సిటీ తగ్గిపోయింది. ఎవరైనా విమర్శించినా వ్యతిరేకించిన దాని యొక్క ఇంటెన్సిటీ కూడా తగ్గిపోయింది. ఎప్పుడైతే విజువల్గా ఆడిటర్గా తగ్గిపోతుందో కైనెస్టిక్గా మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు, చాలా రిలాక్స్గా ఉంటుంది. ఇప్పుడు చాలా రిలాక్స్ అయ్యారు, చాలా హ్యాపీగా అనిపిస్తుంది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మిమ్మల్ని ఏదైతే విమర్శించారో అదంతా కూడా ఆ పర్సన్ కానీ ఆ సిచ్యువేషన్ బ్లాక్ అండ్ వైట్లో ఉంది. సౌండ్స్ తగ్గిపోయాయి, ఓకే, ఫన్నీ వాయిస్ వచ్చేసింది, ఫీలింగ్స్ నార్మల్ వచ్చేసాయి, చాలా హ్యాపీగా ఉంది. ఓకే, స్లోలీ ఓపెన్ యువర్ ఐస్, గెటింగ్ రిలాక్స్. ఎలా అనిపించిందండి ఆ ఇన్సిడెంట్ అంతా వెళ్ళిపోయిన తర్వాత? ఎలా అనిపించింది? ప్రశాంతంగా ఉంది సార్. ఓకే, రిలాక్స్, పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ అనేది మనం మన మైండ్లో ఎలా క్రియేట్ చేసుకోవాలనేది చెప్పారు. అండ్ ముఖ్యంగా మన ఆలోచనలు, మన ఫీలింగ్స్ అనేవి మేనిఫెస్టేషన్ని అటు ఇటు చేస్తాయనేది మీరు ఇంతకుముందు చెప్పున్నారు. ఇప్పుడు ఈ క్లీనింగ్ అనొచ్చా దీన్ని? క్లీనింగ్ అనొచ్చు, క్లీనింగ్ ఆరా, అలాగైతే అలా అనిపించింది అనమాట. ఒక ఆరా క్లీన్సింగ్ లాగా అనిపించింది. అండ్ మోర్ ఓవర్ ఎనర్జెటిక్గా కూడా ఉందన్నమాట. అండ్ ఈ థాట్ ప్యాటర్న్స్ని ఎలా మీరు మార్చగలుగుతున్నారు? ఎలా ఇది హిప్నోటిక్ థెరపీ అంటారా దీన్ని, ఏమన్నా? ఎస్ హిప్నోటిస్ లిటిల్ బిట్ ఈ ప్రాసెస్ కూడా నచ్చండి. అయితే నేను చూస్తే ఎక్కువ మెంబర్స్లో రిజల్ట్స్ తీసుకొస్తున్న టెక్నిక్స్ అన్ని ఇవన్నీ వీటి గురించి మన క్లాస్ కూడా కనెక్ట్ చేస్తున్నాం అండి విరాట్ గారు. ఎప్పుడు ఉంటుంది ఈ క్లాస్? సో వీటి కోసం ఏంటంటే ఎవ్రీ ఫ్రైడే అండి. అసలు యాక్చువల్లీ చెప్పాలంటే ఆ రోజు నేను చెప్పిన బేసిక్స్ ఉంటాయండి. అంటే ఆ క్లాస్లో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం కుదరదు, ఎందుకంటే వితిన్ 2 hours ఆఫ్ టైంలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. బట్ మ్యాక్సిమం ఏం చేస్తామంటే ఆ రోజు ప్రతి ఫ్రైడే కూడా ఈవినింగ్ 7 PM ఫ్రీ అడ్వాన్స్డ్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ క్లాస్లో ఏమిటి అంటే అసలు వాళ్ళ యొక్క ఫ్రీక్వెన్సీలో ఏ ఫ్రీక్వెన్సీలో వాళ్ళు ఉన్నారు, ఏమి చేయడం వల్ల వాళ్ళ యొక్క ఫ్రీక్వెన్సీ మారిపోతుంది, మొత్తం స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దీనికోసం వ్యూవర్ చేయాల్సిన పని ఏంటి అంటే కామెంట్ సెక్షన్ను లేదా డిస్క్రిప్షన్ను గూగుల్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది. వాళ్ళ గూగుల్ ఫామ్ ఫిలప్ చేస్తే మా టీం మెంబర్సే వాళ్ళ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు. వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసిన తర్వాత వాళ్ళ ఇంట్లోనే ఉంటూ జూమ్లో క్లాస్కి అటెండ్ అవ్వచ్చు. ఇంకొకటి ఏంటంటే మేజర్ ఏంటంటే వాళ్ళు ఎలాంటి ప్రశ్న అడిగినా కూడా వాళ్ళకి ఆన్సర్ అనేది ఇవ్వబడుతుంది. వండర్ఫుల్ సార్. అండ్ మోర్ ఓవర్ ఈ క్లాస్లో చెప్పే టెక్నిక్స్ ఎంత ఇంపాక్ట్ఫుల్గా ఉంటాయంట? చాలా ఇంపాక్ట్ఫుల్ ఉంటాయండి. ఎందుకంటే ఒక పర్సన్ సక్సెస్ఫుల్ అవుతున్నాడా లేదా ఫెయిల్యూర్ అవుతున్నది అతని యొక్క మైండ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అతని మైండ్లో ఉన్నటువంటి అనవసరమైన విషయాలను తీసేయగలిగితే అతను డెఫినెట్గా సక్సెస్ అవుతాడు. వాటిని ఏ విధంగా చేయాలి, ఎలా రీప్రోగ్రామింగ్ చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ను మన క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. క్లాస్కి వస్తే అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళలో ఉన్నటువంటి బ్లాకేజ్ ముందు వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. సో ఎట్లా రిమూవ్ చేయాలనేది కూడా ఒక నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, ప్రొసీజర్ కూడా ఉంటుంది. వాటిని కూడా వారికి క్లిస్టర్ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. సింపుల్గా చెప్పాలంటే ఒక వ్యక్తి ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళొచ్చండి ఈజీగా, సింపుల్. వండర్ఫుల్ సార్. నిజంగా మీరు చెప్పినట్లు గురువును మించిన శిష్యులు అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ దానికి సంబంధించిన డీటెయిల్స్ కానీ లేకపోతే అవన్నీ కూడా మీరు మరింత ఈజీగా వాళ్ళకి అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.